హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓట్స్తో ఇంట్లోనే స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం ముందుగా ఇలా ఓట్స్ని తీసుకోండి, గ్రైండ్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ ఓట్స్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇది మన స్కిన్పై మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. సో అలాగే ఇది స్కిన్పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్పై లైక్ రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది చాలా తగ్గిస్తుంది. ట్యాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. ఇన్ కేస్ మీది సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్. కాఫీ పౌడర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్పై న్యాచురల్ గ్లో వచ్చేలా చేస్తాయి. సో అలాగే ఇది మనం స్క్రబ్ చేసేటప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన స్కిన్పై ఒక క్లీన్ అండ్ క్లియర్ లుక్ ఉంటుంది. సో ఎప్పుడైనా స్క్రబ్స్ అనేవి వీక్లీ వన్స్ చేస్తూ ఉండాలి. మీరు మరీ హార్డ్గా ఫేస్పై రుద్దకూడదు. 10-15 మినిట్స్ వరకు స్క్రబ్బింగ్ చేయాలి ఫేస్పై, అప్పుడే మన డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. సో ఇప్పుడు థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ. నేను ఇప్పుడు ఇందులో హనీ తీసుకొని మిక్స్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు హనీ సూట్ అవ్వదు అంటే మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. అలాగే స్క్రబ్బింగ్ అనేది డైలీ చేయకూడదండి, స్కిన్ చాలా రఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం యూస్ చేసే ఓట్స్ మన స్కిన్పై డ్రైనెస్ని కూడా తగ్గిస్తాయి. సో ఇప్పుడు నేను ఇందులో కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు పెరుగు కాకపోతే పాలనైనా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు 2 స్పూన్స్ యాడ్ చేసి నేను బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఫేస్ని చల్లటి వాటర్తో కడిగేసి ఫేస్పై, నెక్పై ఈ ప్యాక్ని అప్లై చేసి స్మూత్గా స్క్రబ్బింగ్ చేయాలి. సో అలా 15 మినిట్స్ తర్వాత కడిగేసేయండి. సో వెంటనే సోప్ యూస్ చేయొద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.